కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మళ్ళీ వచ్చేసాం మధురకి. ఆడవాళ్ళ నవ్వులు అందమైన పూల గుత్తులు. వీళ్ళ అందానికి ఎవరైనా కావాల్సిందే భక్తులు. అందుకే ఆడాల మజాకాకి వీళ్ళే అసలైన శక్తులు. మధురలో ఆడాల మజాక. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, మీ రవి గారు రెడీగా ఉన్నాడు. ఇంకా ఎవరి కోసం వెయిటింగ్? మా పార్టిసిపెంట్స్, ప్లీజ్ వెల్కమ్ దెం. 24/7 party చేద్దాం చీకటి దాటి. దువా 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 హే చేసి తారుబా. ఎంబ్రేస్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్. పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్. లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్. కొంచెం నొప్పి కంటే మార్చి వేసే వెల్కమ్ విజిల్. వేసే సమ్మర్ సూట్ అండ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ అందాలన్నీ జస్ట్ షూట్ చేసే ఎవ్రీడే రిబూట్. పేటా కబ్జా చేసే బూట్ మస్తి చేసే మంది లూట్. ఆలోచిస్తూ అవ్వకు లేట్ ఫాలో అయిపో మేరా రూట్. ఆల్రైట్, నలుగురు వచ్చేసారు. వెరీ గుడ్. ఆహా, అందానికి మారు పేరు ఆడాలండి. మిమ్మల్ని చూస్తే హెన్స్ ప్రూవ్డ్ అనాలనిపిస్తుంది. ఆ నవ్వులోనే అందం ఉందండి. దేవుడా, ఎందుకు దాన్ని మమ్మల్ని ఎందుకు ఇట్లా పుట్టించావు? పేరు తెలుసుకుందాం. మీ పేరు పిన్ని? నా పేరు శ్రీదేవి. మా బాబాయ్ గారు ఏం చేస్తున్నారు? బిజినెస్. అంటే మహేష్ బాబు అన్నమాట, బిజినెస్ మ్యాన్. వెరీ గుడ్. మీ పేరమ్మా? స్వప్న. స్వప్న. మీరేం చేస్తున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎప్పుడు చిన్నప్పుడు చూస్తాం మీ ఇద్దరు ఏమవుతారు? వదిన మరదలు. వెరీ గుడ్. హారీ వెల్కమ్ టు ది షో. మీ పేరు పెద్దమ్మా? లక్ష్మీ వాసి. లక్ష్మి గారు. పెద్ద ఏం చేస్తున్నాడు? బిజినెస్. బిజినెస్. ఇంకో మహేష్ బాబు. అబ్బా బాబా, మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. మీ పేరు? హాయ్ రవి. హాయ్. నా పేరు కావ్య. కావ్య. ఏం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైన్. నెక్స్ట్ ఇంకా పెళ్ళేనా? ఎంఎస్ చేయాలి కదా. మా ఇంట్లో ఆగరు కదా. మా ఇంట్లో ఆగుతారు కదా. మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు మా ఇంట్లో. మా ఇంట్లో వెయిట్ చేయట్లేదు. మా ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా బీటెక్ అయిపోయింది కదా, చాలు కదా. నువ్వు చెప్పావు కదా నేను సంపాదిస్తా, నువ్వు చదువుకున్నావు కాబట్టి బీటెక్ మీద జాబ్ వస్తుంది. చెప్పు మా మమ్మీకి. నేను వీళ్ళిద్దరు నాకు కరెక్ట్ అనిపిస్తున్నారు. చూద్దాం ఆట పాట ఎవరైతే హుషారుగా ఉంటారో, ఎవరైతే బాగా గిఫ్ట్ గెలుచుకుంటారో. నేను మమ్మీ సెటిల్ అవుతున్నాయి వాళ్ళ. చూద్దాం ఈ చిన్న మరదలా, ఈ పెద్ద మరదలా. ఇప్పుడైతే ఫస్ట్ మనం పరిచయాలు, అంటే జోక్, డైలాగ్, పాట మీ ఇష్టం. ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ నా చిన్న మరదలతో స్టార్ట్ చేద్దాం. మేము ఒక స్కిట్ చేస్తున్నాం. స్కిట్ రెడీ, యాక్షన్. మమ్మీ 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 నాకు సినిమాకి తీసుకెళ్ళు. చాక్లెట్ కావాలి, బిస్కెట్ కావాలి మమ్మీ. అసలు ఇలా విసిగిస్తున్నావు ఇందా నుంచి. నా వల్ల కాదు బాబు నేను భరించడం. ఇలా గనక విసిగించామంటే ఫ్యూచర్ లో చదువు సంజలేని యాంకర్ రవిలా తయారు. అందుకే చెప్తున్నాను మమ్మీ, నేను రవి పక్కన యాంకరింగ్ చేస్తాను మమ్మీ. మమ్మీ ప్లీజ్ అలాగే చెయ్యి. నీ వెంట వచ్చావు, నా వల్ల కాదు. నేను నా పెద్ద బంగారంకే ఫిక్స్. ఈవెన్ అన్ని మాట్లాడుతుంటే నేను కాదు మమ్మీ. మమ్మీ నేనా? నువ్వే రవి. ఇటు వచ్చే అయితే స్కిట్ అయిపోయిన తర్వాత వస్తా. నీకు స్కిట్ కావాలా, నేను కావాలా? గిఫ్ట్ కావాలి, నువ్వు కావాలి. నీకు గిఫ్ట్ కావాలా, నేను కావాలా? గిఫ్ట్ కావాలి. ముదురు టెంకి అయిపోయిందా? ఇద్దరు చేసారా స్కిట్? వెరీ గుడ్. పెద్దమ్మ నువ్వేం చేస్తున్నా? డైలాగ్ చెప్పు. డైలాగా రెడీ. నువ్వు డైలాగ్ చెప్పాలి. చూడు రవి, 10 మందితో రా, 10 సార్లు రా, 10 మందిని పెంచుకుంటూ రా. ఎంత మందితో వచ్చినా ఆడాల మజాకి సెలెక్ట్ అయ్యేది చివరికి నేనే. నా గిఫ్ట్ ఇవ్వాలంటే నీ ఆస్తులు అమ్ముకోవాలరా. నువ్వేం చేస్తున్నా? డైలాగ్. డైలాగ్ రెడీ, యాక్షన్. రెడ్ సారీ పోతే వైట్ సారీ, వైట్ సారీ పోతే గ్రీన్ సారీ అంటూ నాతో పోటీకి ఎగబడితే ఆడాల మజాకల ఆఖరికి గెలిచేది నేనే. పార్టిసిపేషన్ నాదే, గిఫ్ట్స్ అన్ని నావే. మందులు వేసుకో, తగ్గిపోదు.
చలో లెట్స్ స్టార్ట్ ది వార్ బిగిన్స్. ఫస్ట్ రౌండ్ ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే. 90 seconds ఇష్టమన్న స్టోరీ చెప్పండి. అది బాగుండాలి, ఇంట్రెస్టింగ్ గా ఉంది, కామెడీగా ఉంది అంటే గిఫ్ట్ ఇచ్చేస్తా. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. 90 seconds స్టార్ట్స్ నౌ. నేను వచ్చి డైరెక్టర్, నేను వచ్చి ప్రొడ్యూసర్. అంతకు ముందు జరిగిన స్టోరీ అయితే మేము ఒక స్టార్ట్ ఫిలిం తీయడానికి యాడ్ ఫిలిం ఇచ్చాం అన్నమాట, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. దాంట్లో చాలా మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. చాలా వేల మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. అయితే అందరినీ చూసి చివరిగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం. ఆ క్యారెక్టర్ కి మీరు సరిపోతారనిపించింది. వెళ్తూ అలా ట్రైన్ లో వెళ్తుంటే ఎటువంటి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందా రవి అని ఆలోచిస్తే ఎదురు ఒక పిచ్చగాడు వచ్చాడు. అమ్మా తల్లే అడుకుందామమ్మా అని. అయిన తర్వాత అలా అడుకుంటూ వెళ్తుంటే ఒక బిచ్చగాడు వచ్చాడు. అప్పుడు అనిపించింది రవి ఏ క్యారెక్టర్ అయితే సెట్ అయ్యి జనంలోనే ఆ బిచ్చగాన్ని చూడండి ఇలాగే కనిపించా నాకు ఇమాజినేషన్ లో. ఇలాగే కనిపించా, అందుకే ఆ క్యారెక్టర్ నీకు ఇచ్చేసాం. అలా క్యారెక్టర్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యి అలా ప్రోగ్రామ్ చేస్తుంటే చివరికి మీరు 6 ఏళ్ల మధ్య ప్రోగ్రామ్ కి ఈ ఎత్తు వచ్చేసారు. అడుక్కుంటూ అలా అడుక్కొని సక్సెస్ అయ్యారు. అడుక్కొని సక్సెస్ చివరికి సక్సెస్ నేను అడుక్కున్నట్టుండండి కానీ ప్రేమను అడుక్కుంటానండి. అలా నువ్వు బిచ్చగాడు వేషంలో పాపులర్ అయ్యి చాలా యాంకరింగ్ చేసి ఇలా ఆడాల మజాకి వచ్చా. ఆ క్రెడిట్ అంతా ఎవరిది? నీకు బిచ్చగాడి వేషం ఇచ్చింది ఎవరు? మేము. మీరు. దాని వల్లే నువ్వు ఇలా పెద్దవాడి వేయవు. ఇద్దరు బిచ్చపలు కలిసి ఒకటి బిచ్చగాడిని తయారు చేశారు. బాగుంది అబ్బా. ప్రొడ్యూసర్ అని చెప్పారు. చివరికి క్రెడిట్ ఎవరిది? మా నుంచి మీకు వచ్చింది. అదే క్రెడిట్ కార్డు లేవు. అదే నా స్టోరీ. అంతే. సూపర్. 90 seconds లో మీరు చెప్పారు ఒక స్టోరీ, అద్భుతంగా అందరికి నచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తారు స్టోరీ? రెడీ? ఇష్టమైన జానర్ నానా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక పెద్ద దట్టమైన అడవిలో ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయి. ప్రియతమా నన్ను అని అమ్మాయి వస్తుంది. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. చాలు స్టోరీ చెప్పు. అమ్మాయి బీర్ తాగుతూ ఉంది. బీర్ తాగుతుందా? బారుకి వెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకి వెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. రవి అమ్మాయిని చూడంగానే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, తో బుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. హీరోయిన్ నా చెల్లెలు చేసింది. స్టోరీ ఎక్కడ ఉంది? అది నన్ను అడగని బంగారం ఆగరాదు. నెక్స్ట్ ఇట్లా ఈ సాంగ్స్ అయిపోయిన తర్వాత అమ్మాయి పాటలు పాడుతుంది కదా, సో ఒక పాడతా తీగ స్టోరీ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళింది అనమాట. ప్రోగ్రామ్ అక్కడ రవిని చూస్తుంది. రవిని చూడంగానే అక్కడ ప్రోగ్రామ్ కి నేనే పాట పాడినా. నేను ఎట్లా పాట పాడినా? నువ్వు చాలా బాగా పాడావు. బాగా పాట పాడు. ఏదో ఒక పాట పాడండి. నేను ఎట్లా పాడుతున్నా చూపండి. నిన్ను చూసి 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 నన్ను నేనే మర్చిపోయానే. కళ్ళకొచ్చి కొచ్చి కొచ్చి నిన్ను మెచ్చి పెళ్లి చేసుకున్నకి వచ్చానే. అయిపోయింది పాట పాడినా. వెరీ గుడ్. అమ్మాయి నిన్ను చూసి ఎమ్మటే ఇక పెళ్లి చేసుకుంటేనా అందులో శుభం కనబడింది. అంతేనా? అంతే. పాడతా ప్రమోషన్ చేశారా ఇక్కడ మీరు? సినిమా స్టోరీ చెప్పమంటే పాటలతో నాకు కొట్టేశారండి మొత్తం. వాళ్ళు బిచ్చగాడు చేశారని మేము పాటలు పెట్టాం రవి. నీకు అక్కడ బిచ్చగాడు అర్థం కావట్లేదు. ఏమండి బిచ్చగాడు కెరీర్ ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు కెరీర్. అడ్వర్టైజ్మెంట్ చూసి మా దగ్గరకు వచ్చింది. నువ్వా మేమా? వాళ్ళను బిచ్చగాడిని చేయలేదండి. బిచ్చగాడి క్యారెక్టర్ చేసి నాలో నటన ప్రతిభని బయటకు తీశారు. అంత మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి గిఫ్ట్ ఇవ్వకుండా నేను ఊరుకుంటానా? సూపర్. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 jar మిక్సర్ వెళ్తుంది ఏ టీమ్ కి? కంగ్రాచులేషన్. వెరీ గుడ్. సో సూపర్. ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నారు. నో ప్రాబ్లం. మనకి థర్డ్ రౌండ్ లో ఇంకా ఛాన్స్ ఉంది. కానీ సెకండ్ రౌండ్ ఇప్పుడు మా ఆడియన్స్ తో నాడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో ఇక్కడ నుంచి మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. నలుగురికి నేను టాస్క్ ఇస్తా. ఎవరైతే బాగా చేస్తారో నేను గిఫ్ట్ ఇచ్చేస్తా. సెలెక్షన్ స్టార్ట్.
ఆల్రైట్, సో నలుగురు వచ్చేసారు. పెద్ద మంది చూస్తే కాన్ఫిడెన్స్ కనబడుతుంది, చిత్తగొట్టేస్తారేమో అనిపిస్తుంది ఆ టీం ని. చూద్దాం. ఫస్ట్ అయితే వాక్, అద్భుతమైన ర్యాంప్ వాక్. మా పెద్ద ఎట్టనే చించేస్తుంది నాకు తెలుసు, కానీ అందరు కూడా చించాలి. వాక్ అందమైన నడక అంటే ఏంటో ఇప్పుడు చూపెట్టాలి మనం ఆడియన్స్. ఓకేనా? ఫస్ట్ మా పెద్దమ్మ టీం నుంచే స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్. మీకు ఆడుకునేది ఉంటే బయటికి వెళ్ళి ఆడుకోండి, ఈడొద్దు. ఏం ఆడుకో? రింగా రింగా రోజెస్ ఆడుకున్నారు ఆడ. చిన్నప్పుడు మరి గుర్తొచ్చినాయి ఆడ. రింగా రింగా రోజెస్ ఆడారు, చల్లగా వచ్చేసారు. ఏమండి, మిమ్మల్ని చూస్తే ముద్దపప్పు బ్యాచ్, వీళ్ళని చూస్తే వేడి వేడి చికెన్ బిర్యానీ బ్యాచ్ లాగా ఉన్నారు. మనం ఏం చూసి పెడదాం ఇప్పుడు. ఓకేనా? మనం ఏ విధంగా తక్కువ కాదు. మ్యూజిక్ పెట్టరే. ఇద్దరు ఏదో రోడ్డు మీద కొట్టడానికి పోతారు. ఎవరిని కొట్టడానికి పోయినావు? ఒక ర్యాంప్ వాక్ అంటే తెలియదా? క్యాట్ వాక్ ఇట్లా ఇట్లా నడవాలని. నడకైతే బాగానే ఉంది. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే ది గ్రేట్ రజనీకాంత్ గారి స్టైల్. ఆయన స్టైల్ ఎట్లుంటుంది? రజనీకాంత్ గారి స్టైల్ ఇలా సిగరెట్ స్టైల్ గా తీస్తాడు. ఈ నుంచి అప్ అని పట్టుకుంటాడు. ఎలా? మీకు డౌట్ కదా, నేను చూపెడతా. వస్తా చూసిరా? అదే స్టైల్. అలా ఇది ఇట్ట ఇట్ట తిప్పి ఇలా వేసుకొని అలా ఫాస్ట్ గా నడిచి అలా వెళ్ళి మళ్ళీ సిగరెట్ వేసుకొని అని ఊది రావాలి. తిరిగి వచ్చేస్తారు. ఇక్కడికి రాగానే నా దారి రహదారి అని చెప్పాలి డైలాగ్. ఓకేనా? ఎవరైతే నేను చెప్పినట్టు కరెక్ట్ గా చేస్తారో వాళ్ళకే గిఫ్ట్. ఫస్ట్ మా పెద్దమ్మతో స్టార్ట్ చేద్దాం. రా పెద్దే. నా దారి రహదారి. ఆటో మాట్లాడమంటారా సార్? నా దారి సూపర్. మా పెద్దమ్మ అయితే ఎరగదీసింది. ఇప్పుడు మా పిన్ని ఏం చేస్తా చూద్దాం. రెడీ, యాక్షన్. అరే సిగరెడీరా. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. సూపర్. బట్ట మర్చిపోయావు సార్. అన్న డైలాగ్ చెప్పన్నా. మన తెలుగు సినిమాలోగా మూతి మీద మీసం గల్లలుంగి కట్టుకొని బుగ్గ మీద ఘాటు మూతి మీద మీసం గల్లలుంగి కట్టుకొని పాత సినిమాల్లో విలన్ లాగా ఏ కబాలి అనగానే ఒంగోలు ఎస్ పాస్ అనే కబాలి అనుకున్నావురా? కబాలిడా. సూపర్. చిన్నక్క రాక నీకోసం ఎయిటింగ్ అడుగు. రవి సిగరెట్ ఇవ్వరా? తీసుకోండి సార్. బట్ట మర్చిపోయారు సార్.
మీ ఆయన బాతుల నుండి సవలియమే అంటే వస్తున్నానండి. ఓ మై గాడ్, ఇది ఇక్కడికే ఎండ్ చేద్దాం. కానీ నలుగురులో ఎవరు పర్ఫెక్ట్ గా చేశారు? నేను చెప్పింది చెప్పినట్టు. ఈ రోజు మా పెద్దమని చూసిన తర్వాత అర్థమైంది మదిరాలో ఆడాలా మా జాకా అని. అందుకే మా పెద్దమ్మకి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 1 ఫ్రై పాన్. మధురలో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు టు బ్యాటిల్ అవుట్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సూపర్ మచ్చి గేమ్ చాలా సింపుల్ గేమ్ కానీ కొంచెం కాంప్లికేటెడ్. మీ ఇద్దరిలో కోఆర్డినేషన్ గట్టిగా ఉంటే ఈ గేమ్ ఈజీగా గెలిచేసుకుంటారు. బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి, బట్ట ఉంది. ఓకేనా? టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక ఎండ్ మీరు పట్టుకుంటారు, ఒక ఎండ్ ఈవిడ పట్టుకుంటుంది. మీ దగ్గర కూడా అలానే జరుగుతుంది. ఈ బాల్ ని ఈ బట్టలో బ్యాలెన్స్ చేస్తాను. మీరు అది మినిమం 3 times ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళే దాంట్లో మినిమం 3 times మీరు దాన్ని బౌన్స్ చేయాలి. బాల్ ని బౌన్స్ చేసి మన బట్టలు కప్పుకొని వితౌట్ యూజింగ్ యువర్ హ్యాండ్ మీరు ఆ బాస్కెట్ లో బాల్ ని పడేయాలి. మినిమం 3 times. ఎక్కువ చేస్తే మీ ఇష్టం, కానీ 2 times చేస్తే నేను ఆ బాల్ ని కౌంట్ చెయ్య. అర్థమైపోయింది కదా? ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతో స్టార్ట్ అవుతాయి రౌండ్. ఆల్రైట్, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మిరపకాయ లాంటి పిల్లడంట, మెరుపు తీగ లాంటి అమ్మడంట, క్యూట్ క్యూట్ కొంది కుర్ర జంట, హాట్ హాట్ లవ్ స్టోరీ అంట, రెడీ 1 4 3 అన్నదంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మిరపకాయ లాంటి పిల్లడంట, మెరుపు తీగ లాంటి అమ్మడంట. టైమ్ అప్. అబ్బా, ఆల్రైట్. సో 1 minute లో కష్టపడి 2 balls వేశారు, సగం బాల్ కింద పడేశారు. మీరు 3 వేసేయండి, ఈజీ గెలుచుకుంటారు. ఈజీ గేమ్ కదా, అర్థమైంది కదా? పైకి ఎగిరారు, బాల్ పైకి ఎగిరేసి మినిమం 3 times బౌండ్ చేయాలి. ఓకే, రెడీ? రెడీ అయిపోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మిరపకాయ లాంటి పిల్లడంట, మెరుపు తీగ లాంటి అమ్మడంట, పైకి ఏంటి? లేకపోతే నేను కౌంట్ చేయ ఈసారి. పైకి ఏంటి? ఇద్దరు కలిసి పైకి. క్యూట్ కొంది కుర్ర జంట, హాట్ హాట్ లవ్ స్టోరీ అంట, రెడీ 1 4 3 అన్నదంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మిరపకాయ లాంటి పిల్లడంట, మెరుపు తీగ లాంటి అమ్మడంట. ఆల్రైట్, సో 1 minute లో టార్గెట్ జస్ట్ 3 balls. కానీ వీళ్ళు బాగానే వేసారు, కానీ ఎన్ని వేసినా ఒక 2 తీసేస్తాను, ఎందుకంటే మీరు బాల్ ని బౌన్స్ చేయలేదు కాబట్టి. 2 out. సో టోటల్ గా 1 minute లో మీరు వేసారు 3 balls. సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరఫు నుంచి 2 fry pans. కంగ్రాచులేషన్. మధురాలో ఇవాళ ఆడాల మజాక. ఫస్ట్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మా రజనీకాంత్ గారు, థర్డ్ రౌండ్ లో మీరు. వెరీ గుడ్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. అదే మా ఆడాల మజాక కాన్సెప్ట్. ఆట పాటతో పాటు మీకు చిన్న కానకిచ్చి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోవడం. మధురాలో ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది. రేపు కొత్త ఊరికి, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో మళ్ళీ కలుసుకుంటా. ఆడాల మజాక ఈటీవీ ఎవ్రీడే ఫ్రమ్ 6 o'clock to 6:30. రేపు కలుసుకుందాం. ఆడలేని టేక్ కేర్, బై, గుడ్ నైట్. రంగోలి రంగోలి రంగోలే, సింగారి బుగ్గల్లో పొంగాలే, పట్టు చిరే కట్టాలే, పట్టు చిరే కట్టాలే, సిగుచుకే పెట్టాలే, సిగుచుకే పెట్టాలే, గట్టి మేళం కొట్టాలే, తాళి బొట్టే కట్టాలే, ఏ పందిట్లో పిల్లని చేయబడాలే. పులి 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 రారా పులి. Wishing everyone a very happy Holi.
పెద్దమ్మ ఫుల్ కాన్ఫిడెంట్ కనబడుతుంది. రా పెద్ద రావాలనుకున్నారు కదా, చూద్దామనుకున్నారు కదా, చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ వరంగల్ గడ్డ మీద పైన ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ కల్పనది చూసుకోండి. హోలీ ఆడుతుంటే మీరు ఇక్కడ కబుర్లు ఆడుతుంటారా?